హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్ తరాలు ఇన్స్పైర్డ్. మేము దుబాయ్లో స్పెండ్ చేసిన రిమైనింగ్ డేస్ కంటెంట్ అంతా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ఆ రోజు మార్నింగ్ ఫనీకి ఎందుకో అక్కడ దుబాయ్లో హెయిర్ కట్ చేయించుకోవాలనిపించిందంట. సో మా హోటల్కి దగ్గరలో ఉన్న ఒక సెలూన్కి అయితే వెళ్ళి హెయిర్ కట్ అయితే చేయించుకున్నాడు. అండ్ దెన్ ఫ్రెష్ అయిన తర్వాత మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా బాబాయ్ సంతోష్ బాబాయ్ అండ్ మిన్నక్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా దుబాయ్లోనే ఉంటారు. ఈవెన్ ముందు డే వరకు కూడా వాళ్ళు ఇండియాలో ఉండే, బట్ స్టిల్ మేము వచ్చామని చెప్పి మమ్మల్ని కలవడానికి వాళ్ళు టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ బాబాయ్. నాకు మంచి ఇండియన్ రెసిపీస్ నాన్ వెజ్ తినాలి అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక మంచి ఆంధ్ర హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ లివర్ ఫ్రై, ప్రాన్స్, చికెన్ ఇవన్నీ అయితే ట్రై చేసాం. టేస్ట్ కూడా బాగుండే. దాని తర్వాత పామ్ జుమేరా చూడడానికి మేమందరం వెహికల్లో అయితే కలిసి వెళ్ళాము. పామ్ జుమేరా అనేది వరల్డ్లో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. ఇది మన స్పేస్ నుండి కూడా క్లియర్గా కనిపిస్తుందంట. దీని గ్రేట్నెస్ ఏంటంటే దీని ఫౌండేషన్ ఎలాంటి స్టీల్ ఆర్ కాంక్రీట్ యూజ్ చేయకుండా ఓన్లీ శాండ్ అండ్ రాక్స్ యూజ్ చేసి ఫౌండేషన్ అయితే బిల్డ్ చేశారు. దీన్ని మనం టాప్ వ్యూ నుంచి చూస్తే ఒక పామ్ ట్రీ స్ట్రక్చర్ లాగా ఈ ఐలాండ్ అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ నుండి డైరెక్ట్గా ఐరన్ వ్యూకి అయితే వెళ్ళాము. ఇది నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట, బట్ మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి అప్పుడే ఆ వ్యూ కూడా కవర్ చేసేసాము. మిరాకిల్ గార్డెన్ అనేది వరల్డ్లో లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి కూడా ఎక్కింది. ఇక్కడ 150 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయంట. ఈ ఫ్లవర్స్ని ఫ్రెష్గా ఉంచడానికి వాళ్ళు రీసైకిల్ వేస్ట్ వాటర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ని యూస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి పిల్లలు వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ పర్సనల్లీ నేనైతే ఇది అంత రికమెండ్ చెయ్యను. ఒకవేళ మనం టూరిజంకి వెళ్తే మాత్రం ఇది లాస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఆ నైట్ యానివర్సరీ గిఫ్ట్ కింద సర్ప్రైజ్గా మా హస్బెండ్ అయితే నాకు గోల్డ్ అండ్ మొబైల్ అయితే కొనిచ్చారు. థ్యాంక్ యూ ఫనీ. నెక్స్ట్ బ్యాక్ టు హోటల్లో కింద ఒక పబ్ లాంటిది ఉండే, అక్కడ ఫనీ వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిండ్రు మా బ్రదర్స్తో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి స్టార్ట్ అయ్యాము. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అనేది మనకి ఫ్యూచర్లో టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎన్ని పాసిబిలిటీస్గా మన ఫ్యూచర్ ఉండొచ్చు అనేది మనకు చూపిస్తుంది. లైక్ టెక్నాలజీ వాడుకొని రోబోట్స్ కానీ, వెహికల్స్ కానీ, లేదా ఏదైనా పవర్ ఎగ్జిక్యూషన్ కానీ, పవర్ సోర్స్ ఆఫ్ కన్జ్యూమ్ కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో మనము ఫ్యూచర్లో అవన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, మన వరల్డ్ ఒక 50-40 ఇయర్స్ తర్వాత ఎలా ఉండొచ్చు అనేటివి ఇక్కడ మనకి సింబాలిక్గా ప్రతి ఒక్కటైతే చూపిస్తారు. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్లో నాకు పర్టికులర్గా ఈ సెక్షన్ అనేది చాలా బాగా నచ్చింది. దీన్ని ద వాల్ట్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్ 2400 స్పీసీస్ని ఒక ఇల్యూమినేటెడ్ గ్లాస్ జార్స్లో ప్రిజర్వ్ చేసి అయితే చూపిస్తారు. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, హ్యూమన్స్, ఇలా ప్రతి ఒక్క క్రియేచర్కి సంబంధించిన స్పీసీస్ని ఈ గ్లాస్ జార్స్లోనైతే పెట్టి మనకి మంచి లైటింగ్స్తో అయితే చూపిస్తారు. అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే అసలు.
నెక్స్ట్ వచ్చేసి మన డెజర్ట్ సఫారీ. దుబాయ్కి వెళ్ళిన ఎవరైనా సరే డెజర్ట్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేసే తీరాలి. అక్కడ మనకి టైం అసలు ఏర్పడదు అన్నట్టు, కంప్లీట్ డే మనకి ఆ ట్రిప్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తే అంత ఎండగా ఉంది, కానీ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. అక్కడ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మనల్ని ఒక వ్యాన్లో డెజర్ట్ మధ్యలోకి అయితే తీసుకెళ్తారు. చాలా ఫ్లిప్స్ ఉంటాయి, చాలా స్పీడ్గా తీసుకెళ్తారు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ దించేసి ఇంకొక 20 మినిట్స్ అలా టైం ఇస్తారు. అక్కడ మనం ఫొటోస్ దిగచ్చు, శాండ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు వచ్చి పికప్ చేసుకొని నెక్స్ట్ ఒక డిన్నర్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. లో క్యామెల్ రైడ్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత మనకు అక్కడ కొన్ని షోస్ అనేటివి స్టార్ట్ అవుతుంది, లైక్ బెల్లీ డ్యాన్స్, ఫైర్ షో, అలా కొన్ని షోస్ అయితే స్టార్ట్ అవుతాయి. వాటిని చూసుకుంటా మనం ఎంజాయ్ చేస్తూ డిన్నర్ కూడా అక్కడే చేసేస్తాం అన్నట్టు. సో ఇదంతా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వన్స్ డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ డెజర్ట్ రైడ్ అండ్ డిన్నర్, క్యామెల్ రైడ్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి ప్యాకేజ్లో. అలా ఆ మంచి చల్లని గాలిలో షోస్ అన్నీ చూస్తూ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ అయితే చేశాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తరాలు ఇన్స్పైర్డ్.